వ్యాఖ్యలపై తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మండిపడ్డారు. తిరుపతిలో భూదందాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు రెచ్చిపోతున్న వైసీపీ గుండాల పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రజాబద్ధంగా గెలవలేదని, రాష్ట్రంలో బెదిరింపులతో అధికారంలోకి వచ్చిందంటూ విమర్శించారు. గత 2 రోజులుగా తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే వివిధ పదజాలాలతో మాట్లాడడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చెప్పడం తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. కరుణాకర్ రెడ్డి నైజం ఏమిటి అనేది తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. మొట్టమొదటిగా కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాయలసీమలో నుంచి మొత్తం నాయకులందరూ కూడా తెచ్చుకొని గెలవడం తెలిసిన తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయం. అదేవిధంగా 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున 840 ఓట్ల చిలుకుతో గెలుపొందితే రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, మీరు తప్పుకోండిని ఆ రోజు బెదిరించి అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారిని బెదిరించి 340 ఓట్లతో డిక్లేర్ చేసుకునేది కరుణాకర్ రెడ్డి అవునా కాదా అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్య బద్ధతగా నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి తిరుపతి ప్రజలు నీకు అంగీకరించరు. దానికి కారణాలు తిరుపతి ప్రజలకు కూడా నీ నైజం తెలుసు. అదేవిధంగా మీరు పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మరి సంజయ్ గారిని బెదిరించి ఎన్ని అరాచకాలు సృష్టించారో ఆ రోజు ఎలక్షన్ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలిసిన విషయం.